ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో తిరుపతి కార్పొరేషన్లో 11, 12 డివిజన్లో ప్రచారం చేశారు. గ్లాస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో దొంగ ఓట్లు అత్యధికంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దయచేసి నిష్పక్షపాతంగా ఓటు వేసే విధంగా అధికారులని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ దొంగ ఓట్లు ఎక్కువ నమోదై ఉన్నాయి. ఈ దొంగ ఓట్లతో గెలియాలని ప్రజల మన్ననలు ఎటు లేవు అని 2-3 ఏళ్లకు ముందే ఇటు జగన్మోహన్ రెడ్డికి తెలిసిపోయింది. అదే తానులో ఉన్న కరుణాకర్ రెడ్డికి తెలిసింది. ఇక్కడ ప్రజలు ఓట్లేస్తే రాష్ట్రంలో కానీ తిరుపతి నియోజకవర్గంలో గెలవమనే ఉద్దేశంతో దాదాపు 34,000 ఓట్లు ఈ 3 సంవత్సరాల కాలంలో అభినయ్ రెడ్డి చేసుకున్న దొంగ ఓట్ల ముఠ, గంజాయి ముఠ, టీడీఆర్ ముఠ ఇవన్నిటినీ కలుపుకుంటాడు. ఖచ్చితంగా కూడా ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ బద్దలు కొడతాం. దొంగ ఓట్లను పోలు కానియకుండా చేస్తాం. ఎవరైనా దొంగ ఓట్లు వేసేదానికి ఒక చోట వేసి రెండో చోట వచ్చేదానికి ప్రయత్నిస్తే ఎలక్షన్ కమిషన్కి అప్పగించి జైలు పాలు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో మేము ఇంటింటికి మళ్ళా ప్రచారం చేస్తున్నాం.